ఇప్పటికే చాలా హైదరాబాదీ బిర్యానీ వీడియోస్ చూసే ఉంటారు. కానీ ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్తో మీకు పర్ఫెక్ట్ హైదరాబాదీ బిర్యానీ ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. మీరు ముందుగా బిర్యానీ కోసం ఒక థిక్ హండీలో 1 kg చికెన్లో నేను చూపిస్తున్న బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ లెగ్ అండ్ థైస్ యూజ్ చేశాను. మీకు ఆ లెగ్ అండ్ థైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో దాంతోపాటు నేను చూపిస్తున్న మసాలాస్ కూడా అన్నీ వేసేసుకొని, మీకు కుదిరితే రోజ్ వాటర్ అండ్ కేవడా వాటర్ కూడా వేసుకోండి. మీకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ బిర్యానీకి మనకి మెయిన్లీ ఇంపార్టెంట్ బరిస్తా అండ్ ధనియా పుదీనా అనేది ఇంపార్టెంట్. సో దాంతోపాటు బిర్యానీ ఎప్పుడు మిక్స్ చేసుకున్నా సర్క్యులర్ మోషన్లో మిక్స్ చేసుకోండి, మీకు బాగా పట్టుకుంటుంది. నెక్స్ట్ మనం వాటర్ బాయిలింగ్ కోసం నేను చూపిస్తున్న మసాలాస్ అన్ని అరౌండ్ 4 liters ఆఫ్ వాటర్లో వేసేసుకోండి. వాటర్లో సాల్ట్ కొద్దిగా ఎక్కువగానే ఉండాలి. అండ్ నెక్స్ట్ బిర్యానీలో కర్డ్ కూడా వేసుకుని అది కూడా రౌండ్ అండ్ రౌండ్ మిక్స్ చేసుకున్నాక మన మసాలాలో హాట్ వాటర్ మాత్రమే వేసుకోండి. సో మీకు ఆ ఫ్లేవర్ కానీ మసాలా కానీ చాలా బాగా వస్తుంది. బాయిల్ అవుతున్న వాటర్లో 1/2 hour సోక్ చేసుకుని రైస్, దాంతోపాటు కొద్దిగా మిల్క్ వేసుకోండి. సో మీకు రైస్ స్మూత్గా ఉంటుంది. అది అరౌండ్ 60% బాయిల్ అయ్యాక ఫస్ట్ లేయర్, 70కి సెకండ్ లేయర్, 80 to 85%కి థర్డ్ లేయర్ వేసుకోండి. మీకు దమ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. గింజ అనేది కొద్దిగా గట్టిగా ఉండాలి ఫస్ట్ టైంలో, అది మాత్రం చూసుకోండి. నెక్స్ట్ పైన కలర్ కోటింగ్ కోసం ఎల్లో కలర్, దాంతోపాటు ధనియా పుదీనా అండ్ బరిస్తా వేసుకుని మినిమం 15 minutes అయినా మీడియం హీట్లో దమ్ పెట్టుకోండి. 15 minutes తర్వాత మీకు దమ్ తీస్తే పర్ఫెక్ట్ హైదరాబాద్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. హైదరాబాద్ బిర్యానీస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు కచ్చి బిర్యానీ అంటారు, పక్కీ బిర్యానీ అంటారు. బట్ పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ కచ్చి గోస్తోనే రెడీ అవుతుంది. సో మీ కామెంట్స్కి ఇది నా ఆన్సర్.